ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన గొప్ప దేవా, జీవగల నాయనానికి స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ ప్రాతకాల వేళలో మరొకసారి నాయన నూతన దినంలో తండ్రి జూలై 20వ తేదీన తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుటకు సహాయం దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. మేమందరం ఈ విధముగా లింక్ ద్వారా నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఒక కుటుంబముగా చేరవచ్చుటకి ఇచ్చిన సహాయమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఈ నీ సహవాసముకు మీరే ఆది అంతమై ఉండి నడిపించగలందుకు వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో గొప్ప దేవుడవు, నమ్మకమైన తండ్రివి, ప్రభుడవు. ఈ సృష్టి యావత్తును సృజించి ఏలుచు పరిపాలిస్తున్న దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విధముగా ఈ సహవాసాన్ని ఏర్పాటు చేసిన విధానమును బట్టి నీకు వందనాలు నాయన. అంతేకాకుండా నా తండ్రి పలు విధములుగా నా ప్రభు విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకును స్తుతి ఆరాధన చేయుటకు నా తండ్రి నీ కృప దయచేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడైతే నా ప్రభు మరి నీ యొక్క ప్రశస్తమైన వాక్యమును బోధించడానికి నా ప్రభు విక్టర్ ఇమాన్యుయల్ గారిని నా తండ్రి మీరు ఎన్నుకున్న విధానమును బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ దాసుని నా తండ్రి సిలువ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యమును మాట నా తండ్రి మీరే మాతో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని విని నా తండ్రి వాక్యానుసారంగా జీవించు వారంగాను నీ కృప చొప్పున నీ నామము చొప్పున నా తండ్రి మమ్మను మేము సరి చేసుకున్నటకును సరిదిద్దుకున్నటకును మీరు అక్కడ నిమిత్తమై సిద్ధపాటు కలిగి జీవించుటకును మాకు నేర్పించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేమందరంను ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా అనేక శోధనలు, బాధలు, వేదనలు, దుఃఖములు నా తండ్రి, ఆర్థిక సమస్యలు నాయన, ఇటువంటి వాటినన్నింటినీ నీ మీద మోపిన తండ్రి మేము మా జీవితమును నా తండ్రి మా భారమును మీ మోపిన తండ్రి మేము జీవించుటకు భిన్నము మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి, హెచ్చరిస్తున్న విధానమును బట్టి, బుద్ధి చెప్పుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దగ్గర తండ్రి ప్రేమ మేడ ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యము చేత బాధపడుచు ఉంటున్నారు అటు బిడ్డలను ముట్టి స్వస్థత పరచగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం నాయన. మేము దినము మేము ఆధ్యాత్మికంగా అంతకంతకు వృద్ధి పొంది ఫలించి విస్తరించుటకు కృప దయచే సహాయం దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ విక్టర్ నింబాలేనయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. విక్టర్ ఇమానియలయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. ఆంధ్రప్రదేశ్లో జన్మించినటువంటి బ్రదర్ విక్టర్ ఇమానియలయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ వారి ప్రియ సతీమణి గారు సారాతో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బాధ్యతల్లో సేవలు అందించారండి. వారి ఏకైక కుమార్తె జోయన్నా గ్రేస్ గారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగరీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం విక్టరయ్య గారు మరియు సారా గారు ఒరిస్సాలో నివసిస్తూ గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యము, విద్య మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించే ఆశా కిరణ సొసైటీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి
విక్టర్ అయ్య గారు మరియు సారా గారు 2020లో సెంటర్ ఫర్ ది లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సిని ప్రారంభించారు. నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై సిఎల్సి దృష్టి పెడుతుంది. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతూ ఉన్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత రిట్రీట్, పరస్పర చర్చలు మరియు దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని అక్కడ అనుభవించవచ్చు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా స్వర్ణలత సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్ అండి. Thank you. Praise the Lord, sister. I think today I have a problem in putting on the video because our internet is bit weak. It's been raining here. ఈ దినము ఇక్కడ వర్షం పడుతున్న కారణాన్ని బట్టి నా ఇంటర్నెట్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అందుకే నేను వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను. దయతో క్షమించండి. Yes, give me. Today we'll spend some time on reflecting on Lord's Prayer. ఉదయకాల సమయంలో ప్రభువు నేర్పిన ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. What is the significance of this Lord's Prayer and what is the implication? మరి ప్రభువు నేర్పిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? దానిని మన అనుదిన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి? And its impact of the Lord's Prayer. ఈ ప్రభు నేర్పిన ప్రార్థన ఎలాగ మన జీవితాలను ప్రభావితం చేస్తుంది? Both in an individual life and as in a community. వ్యక్తిగత జీవితంలో అలాగే సామూహిక జీవితాల్లో కూడా ఈ ప్రార్థన మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? And it is in a very familiar portion, and every day, quite often we recite, we tell this, and we pray, we remember. మరి మనందరికీ బాగా సుపరిచితమైన ప్రార్థనే మనం అందరూ ప్రతి దినము ధ్యానించుకునేది, అలాగే ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకునే ప్రార్థన ఇది. And if I just little bit talk on some details and some background to it. మరి ఈ ప్రార్థన వెనకాతలు ఉన్న ఆ ఉపోద్ఘాతము లేకపోతే వెనక చరిత్ర నన్ను కొంచెం చెప్పనివ్వండి. We know in Gospel of Matthew and also in Luke, they both of them has given the Lord's Prayer a central emphasis, particularly Gospel of Matthew, which is part of the Sermon on the Mount. మరి ప్రభు నేర్పిన ప్రార్థన యొక్క సారము ఎక్కడ ప్రారంభమైందంటే మరి ఆ కొండ మీద యేసు ప్రభు వారు చెప్తున్న ఉపోద్ఘాతంలో ఆ సారాంశము లేకపోతే వారికి బోధిస్తున్న సందర్భములో మత్తయి సువార్తలో ఈ ప్రార్థన ప్రస్తావించబడింది. And this is where, in response to the question, disciples have asked Jesus, Lord, teach us to pray, and then he gives them this model prayer. యేసు ప్రభు వారి శిష్యులు మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమని అడిగినప్పుడు యేసయ్య వారు అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ఇచ్చిన జవాబే ఈ ప్రార్థన. And if we read before the Lord's Prayer in Gospel Matthew, and in fact Jesus talks about he cautioning those who are hearing on the Sermon on the Mount, that because the prayers at that point of time are a show off, these prayers are centered around I and me. మరి యేసు ప్రభు వారు ఈ ప్రార్థన నేర్పించక ముందు అక్కడ వింటున్న జన సమూహాల యొక్క ఉద్దేశాలను ఎరిగి ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఆ కాలంలో వేషధారుల వరే నేను లేకపోతే నా కోసం అన్నట్లుగా మరి వేషధార ప్రార్థన చేసేవారు. And it is a very essential part of our Christian life. It's a very significant part in our Christian tradition. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ ఆచారంలో ఒకవేళ చెప్పుకోనివ్వండి, ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. But if you see, people have a different understanding about Lord's Prayer. Like some people say that
I don't know how to pray. I'll only pray Lord's Prayer. That's all what I've been taught from the childhood. మరి ఈ ప్రార్థన పట్ల చాలా మందికి విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. మరి కొంతమంది ఏమంటుంటారంటే, నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి, ఇది చిన్న ప్రార్థన కాబట్టి నేను ప్రభువు నేర్పిన ప్రార్థన మాత్రమే చేస్తాను అంటారు. And most of the time we see in most of our traditions, the Lord's Prayer is said at the end of the daily family prayer or church service because it sums up all our petitions. And ఇంకా people కొన్ని insist, if you not accept it, ఇంకా కొన్ని సంఘాల్లో చూసినట్లయితే ఈ ప్రభు నేర్పిన ప్రార్థన మరి చర్చ్ సర్వీస్ అంటే ఆరాధన అయిపోయిన చివరిలో జరుగుతూ ఉంటది. అలాగే కుటుంబ ప్రార్థన చివరిలో జరుగుతూ ఉంటది. మరికొన్ని సంఘాల్లో అసలు ఈ ప్రార్థన చేయరు. మరికొన్ని సంఘాల్లో దేవుడికి విజ్ఞప్తి చేసే రీతిగా విన్నపాలు చేయడానికి ఈ ప్రార్థన వాడుకుంటూ ఉంటారు. its tradition is so much that if prayers are not ended with the Lord's Prayer, some people consider it is not the right way, and it is not acceptable to God, and it is not the right approach and method to end the prayer. మరి కొంతమంది ఈ విధంగా అనుకుంటుంటారు, మనం జనరల్ గా అంటే సాధారణంగా చేసే ప్రార్థన అయిపోయిన వెంటనే ఈ ప్రభు నేర్పిన ప్రార్థన చేయకపోతే ప్రార్థన పరిసమాప్తం అవదు, ప్రార్థన అర్థవంతముగా ఉండదని చెప్పి రకరకాలుగా ఈ ప్రార్థన గురించి భావిస్తూ ఉంటారు. And so telling the Lord's Prayer has become by and large as a default pattern in the services, in our fellowships, in our family prayers. మన కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సహవాస ప్రార్థనలో, సమాజ ప్రార్థనలో ఈ ప్రభు నేర్పిన ప్రార్థన అనేది నిజానికి చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ వస్తుంది. Because from our childhood we have been used to familiar with the Lord's Prayer. Unfortunately, most of us miss deeper meaning and seriousness and its impact of the Lord's Prayer. క్రైస్తవులుగా చిన్నతనం నుంచి కూడా మరి ప్రభు నేర్పిన ప్రార్థన మనం నేర్చుకుని అలవాటు పడుతున్నాం. కానీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఈ ప్రార్థనలో ఉన్న లోతైన అర్థాన్ని లేకపోతే ఆ ప్రార్థనకు ఉన్న తీవ్రతను అర్థం చేసుకోలేని స్థితిలోనే అలవాటుగా ప్రార్థన చేస్తున్నాం. And it is just it's a Lord's Prayer, the title, but it is beyond just a prayer. ఇది ప్రభు నేర్పిన ప్రార్థన అనుకుని చేస్తుంటాం, కానీ ఇది ప్రార్థనకు అతీతముగా కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంది. It's not an easy prayer, though it is very easy, very familiar, very common, very routine, but it requires our lives to change. మరి ఈ ప్రార్థన గురించి ఆలోచన చేసినట్లయితే మనం దైనందిక జీవితంలో సర్వసాధారణంగా సులువుగా మరి సునాయాసంగా చేసే ప్రార్థన అయినప్పటికీ కూడా అది అంత సులువైన ప్రార్థన కాదు. ఎందుకంటే మన జీవితాలను ఆ ప్రార్థన ద్వారా మనం మార్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. It basically reminds the importance and seriousness of both the vertical and horizontal relationships. మరి ఈ ప్రార్థనలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి అడ్డంగా చూసినా ఒకవేళ నిలువుగా చూసినా ఏ కోణంలో చూసినా ఈ ప్రార్థనలో వెనకాతలు ఉన్న ఆ భావాన్ని మనం లేకపోతే బాంధవ్యాన్ని దేవుడితో కానీ ఇతరులతో కానీ మనం అర్థం చేసుకోవాలి. The more we tell the Lord's Prayer, the more it is reminding us that how my relationship with the Father, how my relationship with others, how I need to have a relationship with one another and relationship with my God. ఈ ప్రార్థన మనం ఎంత ఎక్కువగా చెప్పుకుని వెళ్తుంటామో అంత ఎక్కువగా దేవుడితోనూ తోటి మనుషులతోనూ సంఘ విశ్వాసులతోనూ ప్రతి ఒక్కరితోనూ నా సంబంధం ఎలాగున్నదని మనం విశ్లేషించుకుంటూ ఉండాలి. And in fact, the more we are telling the Lord's Prayer, it is actually emphasizing more on these relationships. So nobody can tell that. Nobody has told me the importance of interpersonal relationships. మరి ఈ ప్రార్థన అంత ఎక్కువగా చెప్తూ ఉంటామో అంత ఎక్కువగా ఈ ప్రార్థన బాంధవ్యాల గురించి మన జ్ఞాపకం చేస్తూ ఉంటది. కాబట్టి నాకు ఏ బాంధవ్యంతో ఏ సంబంధము లేదనుకుని ఈ ప్రార్థన చేయడానికి అవదు. But remember, it is very radical prayer. It is a demanding. And if we carefully read, it is a very costly prayer.
మరి ఈ ప్రార్థన చూసినట్లయితే ఇది చాలా విప్లవాత్మకమైనది. అలాగే మన నుంచి కోరుకునేది. అదే సమయంలో చాలా వెలగలది. It actually challenges our assumptions about who we are, who God is, and what the world is like. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం ఏమై ఉన్నామో, దేవుడు ఏమై ఉన్నాడో, లోకం ఎలాగుందో తెలుసుకోవడానికి అనేకమైన సవాళ్లను ఈ ప్రార్థన ద్వారా మనము స్వీకరించగలుగుతూ ఉంటాము. Because we are now routinely using the Lord's Prayer, we don't experience the radicalness and the demanding and how much it is costly. We don't experience or notice or sense in the Lord's Prayer. ఈ ప్రార్థన ప్రతి దినము చేయడము పరిపాటి అవుతుంది కాబట్టి దాన్ని మనం చాలా సులువుగా, సునాయాసంగా, సాధారణంగా తీసుకుంటున్నాము. కానీ ఆ ప్రార్థన మన నుంచి ఏం కోరుకుంటుందో, ఆ ప్రార్థన ఎంత విప్లవాత్మకమైనదో, అదే సమయంలో ఆ ప్రార్థన ఎంత ఖరీదైనదో, విలువగలదో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. And that's why in our Christian disciplines and Christian traditions and Christian practices, there is a danger to routineness. We need to be careful with the dangers we have in our routine traditions and routine disciplines. మరి క్రైస్తవ జీవితంలో ప్రతి దినము లేకపోతే అనుదినము మనం అభ్యాసం చేసే కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ క్రమశిక్షణకి, క్రైస్తవ విలువలకి, క్రైస్తవుల యొక్క నైతిక మరి అభివృద్ధికి ఏ విధంగా ఇవి సహాయపడుతున్నాయని అర్థం చేసుకోకుండా వీటిని చేస్తున్నట్లయితే ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాము. There is a danger that the familiarity, routineness can bring a casualness or less seriousness in our approach. నాకు ప్రతిదినము ఇది చేస్తున్నాను కాబట్టి తెలుసు, ఇది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలిసిన దాని గురించి నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే మనం ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్తాం. తెలిసినప్పటికీ కూడా అందులో లోతును మనం అర్థం చేసుకోవాలి. When actually the prayer is not getting what we want. Many times we look at the prayer as you ask, you will be provided. Whatever you ask in my name, ask, it will be given. It's basically prayer is becoming what God wants us to be. మరి అడుగుడి మీకు ఇవ్వడును అన్న మాటను తీసుకుని మనము అడుగుతున్న వాటన్నిటికీ జవాబు పొందుకోవడమే ప్రార్థన అని అనుకుంటాం. కానీ నిజానికి మనం అడిగేది ప్రార్థన కాదు. కానీ దేవుడు మన నుంచి ఏమై ఉన్నాడో, ఏమి కోరుకుంటున్నాడో, మనం ఎలాగ అవ్వాలని అనుకుంటున్నాడో అదే ప్రార్థన అని గ్రహించాలి. And even if you look at the Lord's Prayer, praise and worship are essential part of prayer. They are not separate. Praise and worship are integral part of the prayer. ఈ ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఇంకొక అతి ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే, లేకపోతే విషయం ఏంటంటే స్తుతి ఆరాధన. ఇది లేకుండా ప్రార్థనలు ఉండకూడదు. That's why we see the beginning and ending in the Lord's Prayer, its emphasis on praises there. Hallowed be thy name and your kingdom, and then the last prayer it says honor and glory forever and ever. ఈ ప్రభు నేర్పిన ప్రార్థన మొట్టమొదటి మాట చూసినట్లయితే పరలోకమందున తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడు గాక అని ప్రభువుని స్తుతిస్తుంది. అలాగే ఈ ప్రార్థనలో చివరి మాట మరి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లునుగా నా కాక అన్నప్పుడు కూడా ఆ స్తుతి ఆరాధన అనేది, ఆ ప్రాముఖ్యత అనేది మనకి తెలియజేస్తుంది. That's why we have this dichotomy or demarcation. Now this is the time of prayer and this is the time of praise, time for worship and time for prayer. We can't separate. The prayer includes praise and worship. మరి చాలా సార్లు మనం వింటూ ఉంటాం సంఘాల్లో ఏంటంటే, ఇది ప్రార్థనా సమయము, ఇది ఆరాధన సమయము, ఇది వాక్య సమయం అని చెప్పి విడగొడుతూ దానిని మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి ప్రార్థనలోనే స్తుతి ఆరాధన అనేది మిళితం అవ్వాలి. మొదటిగా అంతముగా అదే ఉండాలి. And in the major themes, if I just summarize the whole Lord's Prayer, it is put into three. The first part is be God to us. It is in a plea, it is an expression, it's a cry, Lord, be God to us. మరి ఈ ప్రభు నేర్పిన ప్రార్థన 3 తరగతులుగా మనం విభాగించినట్లయితే అందులో 3 ప్రాధాన్యమైన సారాంశాలు మనకి కనబడతాయి. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. Lord, you be God to us. And second is
be good to us. మరి అదే దేవుడు మనకి ఎంత మంచివాడో రెండో భాగంలో కనబడుతుంది. And the third is because he is God to us, because he is so good to us, our King, and we want to glory give only to God alone. ఆయన మనకి దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన మనకి మంచితనాన్ని అంతా చూపిస్తున్నాడు కాబట్టి, ఆయనకే మహిమ చెల్లించాలన్నది మూడో భాగంలో కనబడుతుంది. And if we notice in the Gospels, the last part of the Lord's Prayer is not part of what is written. Maybe in other translations, some translations only it captures, not in all the translations. Thine is the kingdom, power, and glory is not mentioned in all the translations of the Bible. మరి సువార్తల్లో ఒకవేళ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అలాగే రకరకాల బైబిల్ తర్జుమాల్లో గమనించినట్లయితే, రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అనే మాట అక్కడ కనబడకపోవచ్చు. Some historians say that it is not part of the original teaching from the Sermon of the Mount. Only after the 5th century, some of the scholars and they have incorporated as a part of the doxology. మరి నిజానికి చరిత్రకారులు అంటూ ఉంటారు కదా, కొండ మీద యేసు ప్రభు వారి మాటలు చెప్పినప్పుడు ఈ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావని చెప్పలేదు. కానీ మరి 5వ శతాబ్దం తర్వాత కొంతమంది ఈ మాట యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దీన్ని చేర్చారని చెప్తారు. Let's quickly understand each portion of the Lord's Prayer. And it starts with our Father. And if we quickly look at it, it doesn't talk about my Father. It says our Father. మరి ఈ ప్రార్థనలో ఒక్కొక్క భాగాన్ని మనం త్వరితంగా చూసుకున్నట్లయితే, ఈ ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన ప్రారంభం పరలోకమందున మా తండ్రి, నా తండ్రి కాదు మన అందరి తండ్రి. And whereas the Psalm 23 says my shepherd, and here it says our Father, not my Father. 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి అని ఉంటది, కానీ ఇక్కడ ప్రార్థనలో మన తండ్రి అని ఉంటది. And what is it emphasizing? Lord is emphasizing in the Sermon on the Mount, because many are now becoming disciples, many are going to become a disciple, that it's in a community. Whoever comes to Christ, those who become part of the Christ family, they become a part of one community of worshippers. మరి మన తండ్రి అన్నప్పుడు ఇది మనకి ఏం సూచిస్తుందంటే, అనేక మంది శిష్యులుగా తయారవడము, అనేక మంది ఇంకనూ ప్రభు రాజ్యంలోకి చేర్చబడుతూ రక్షించబడుతూ ఉండడం అనేది. అంటే ఇలా చేర్చబడడం ద్వారా ఆ గుంపు అనేది పెద్దదవుతుంది కాబట్టి, ఆ గుంపు అంతటిని కలిపి సంబోధిస్తూ ఆ గుంపు అంతా కూడా మన తండ్రి అని ప్రార్థన చేయడము మరి ఇక్కడ చూస్తున్నాం. That's why we need to be very clear that the salvation is personal, relationships with God is personal, but we trusting God is individual, but we are called to be part of community because our relationship is with the triune God. He himself has demonstrated togetherness 3 in 1. మరి రక్షణ అనేది వ్యక్తిగతమైనది, దేవుడిని నమ్మడం, దేవుడితో ఉన్న ఆ సంబంధం అనేది వ్యక్తిగతమైనది అయినప్పటికీ కూడా, దేవుని రక్తం చేత కడగబడిన మనమందరము ఒక గుంపుగా, ఒక సహవాసముగా త్రియేక దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము కాబట్టి, ఆ ఏకత్వములో నుంచి మనమందరము ఆయన తండ్రి అని పిలవగలుగుతున్నాము. That's why it is very costly. The moment we say our Father, now there is no caste, creed, denomination and traditions, who is Pentecostal, who is Brethren, who is Orthodox, and who is mainline church, who is a parachurch. All those things should not come, because this prayer itself is ruling out all those, saying that we belong to one family. Our patterns may be different. మన తండ్రి అని మనం సంబోధిస్తున్నప్పుడే నిజానికి జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటంటే, ఈ తండ్రి అనే పదము ఏ గుంపుకు కానీ, ఏ విభాగం కానీ, ఏ డినామినేషన్ కాదు, అది పెంతెకోస్తు అయినా, లేకపోతే వేరొకటైనా, వేరొక సిద్ధాంతం మీద ఆధారపడి నడుస్తున్న సంఘమైనా, వేరొక సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న ప్రజలకైనా, అందరినీ కూడా ఏక మనసులోకి తెచ్చి అందరూ కలిపి చేసే ప్రార్థన కాబట్టి, దీనికి వేరొక సిద్ధాంతాలతో పని లేదండి. క్రీస్తునందు ఏకమే మనం తండ్రి అని పిలుస్తున్నాము. That's why our true identity is child of God. My identity is not from which church background I come from or which church pattern I am associated with.
మరి నా నిజమైన గుర్తింపు అనేది లేకపోతే మన నిజమైన గుర్తింపు అనేది సంఘాన్ని బట్టి రాదు, సంఘం యొక్క పేరును బట్టి రాదు, లేకపోతే మనం అనుసరిస్తున్న ఆచారాన్ని బట్టి లేకపోతే ఆ పద్ధతిని బట్టి రాదు. కానీ నిజమైన గుర్తింపు మనం దేవుని బిడ్డలుగా మాత్రమే వస్తుంది. And unfortunately, when people want to, when they talk and they're very particular to know what background are you? Are you from this church background? Are you that church background? So that is not helpful thing, healthy thing. Are we belong to Christ? Are our sins are forgiven, are washed in the blood of Christ? Do I consider everyone as a child of God? దురదృష్టకరమైన సంగతి ఏంటంటే ఇద్దరు విశ్వాసులు కలిపి మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు ఏ సంఘానికి చెందిన వారు లేకపోతే ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారనే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అది తప్పు మాటగా నేను భావిస్తాను. ఎందుకంటే మనమందరము కూడా ఏ కృపచేత రక్షింపబడి యేసుక్రీస్తు రక్తమందు కడుగబడిన వారము, ఒకే తండ్రికి చెందిన వారము, ఒకే శరీరానికి చెందిన వారము. కాబట్టి ఇటువంటి వ్యత్యాసం అనేది మనకు ఉండకూడదు. మన గుర్తింపల్లా దేవుని బిడ్డలుగా మాత్రమే ఉండాలి. And that's why the Lord is telling the disciples that, look, you are asking me to teach a prayer, but essentially you need to understand how deep it is to live as a Christian, my disciple, by accepting one another, by respecting, by supporting, by serving, by encouraging, by bearing with one another. శిష్యులు ప్రార్థన మాకు నేర్పించమని యేసు ప్రభువుని అడగగానే ఆయన ఈ మాటతో ఎందుకు మొదలు పెట్టారంటే దానిలో ఉన్న లోతు వారికి అవ్వాలని. తండ్రి అనగానే మనం ఇతరులతో ఉన్న సహవాసం, మన తండ్రి మా తండ్రి అన్నప్పుడు ఇతరులతో ఉన్న సహవాసాన్ని మనకు అది జ్ఞాపకం చేస్తుంది. అంటే తోటి విశ్వాసాలను అంగీకరించడము, తోటి వారిని భరించడము, తోటి వారిని గౌరవించడము, తోటి వారి గురించి ప్రార్థన చేయడము, తోటి వారికి పరిచర్య చేయడము, తోటి వారికి సహకారం అందించడము, తోటి వారిని ప్రోత్సహించడము, తోటి వారిని పైకెత్తడము, ఒకరి కొరకు ఒకరు అనే మాట ఈ ప్రార్థనలో మనం గుర్తించాలి. And in the next phrases, Father who is in heaven, and hallowed be your name. మరి ఇదే ప్రార్థన కొనసాగింపుగా వచ్చిన మాట ఏంటంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక. And then here it's saying that, no, where is your father? What is the status of father? Where he lives? Because he is not an ordinary person. మరి ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే అసలు ఆ తండ్రి ఎవరు, ఆ తండ్రి ఎక్కడున్నాడు, ఆ తండ్రికి ఉన్న పరపతి ఏంటి, స్థాయి ఏంటి, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు అన్నది సూచిస్తుంది. That's why no human being, however spiritual they are not an extraordinary people. By becoming child of God, we have a extraordinary relationship with this Father who lives in heaven. మరి దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముకుని దేవుని బిడ్డలుగా మారుతామో మనము ఏమి అత్యధికులుగా మారిపోమండి. ఈ లోకంలో ఎవరు కూడా దేవుని కంటే అత్యధికులు కారు. కానీ అత్యధికమైన సంబంధాన్ని మనము దేవునితో నెలకొల్పగలుగుతాం. ఎందుకంటే ఆయన పరలోకమందు ఉన్నాడు కాబట్టి. And that's why in the Lord's Prayer it is saying that if anyone you want to exalt, if anybody who is higher, if anybody you want to keep in esteem, the one who is in heaven is the creator and sovereign supreme, is the only one whom we need to keep in high esteem. Hallowed be his name. మరి ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు ఈ లోకంలో ఏ నామము హెచ్చింపకూడదు, ఏ నామానికి ఘనత రాకూడదు. కానీ మరి సార్వభౌమ అధికారము కలిగి ఉన్న ఆ దేవుడికి సర్వ సృష్టికర్తకు మాత్రమే ఆ మహిమ ఘనత ప్రభావాలన్నీ చెల్లాలన్న ఉద్దేశముతో ఆయన నామాన్ని మనము పరిశుద్ధపరుస్తున్నాము, హెచ్చిస్తున్నాము. That's why as a children of God, we all need to always be encouraged by the fact that now I belong to this God, this extraordinary God, this highly esteemed God. దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఏ రీతిగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అంటే ఆ తండ్రిని బట్టి పిల్లలుగా పిలువబడుతున్న మనం అందరూ కూడా ఆ తండ్రి గుంపుకు చెందిన వారు. ఆ తండ్రి ఎలాంటి వాడంటే ఆయనను మనం ఎవరితో కూడా పోల్చలేమండి. మరి ఆయన అసాధారణమైన వ్యక్తిగా, మరి సార్వభౌమ అధికారం కలిగిన వ్యక్తిగా మనము గుర్తించాలి. And such a high God has accepted me as his son and daughter.
Now that's why the realization, with that realization, we need to honor him. We need to live with that consciousness. అంత గొప్ప దేవుడు మిమ్మల్ని నన్ను తన బిడ్డలుగా స్వీకరించాడు కాబట్టి మనము ఆ తండ్రిని గౌరవిస్తూ ఘనపరుస్తూ మంచి మనస్సాక్షితో ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. And your kingdom come, your will be done on earth as it is in heaven. What does it mean to us? మరి తర్వాత మాట చూసుకున్నట్లయితే నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అనే మాట చేస్తాము. దాని అర్థం ఏంటి? And if we look at this verse, there is a king. Without king, there is no kingdom. And king need to have a kingdom. And without people, there is no kingdom. రాజ్యము అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజ్యం అంటే రాజు ఉండాలి, రాజ్యం అంటే ప్రజలు ఉండాలి. లేకపోతే అది రాజ్యం కింద ఎంత మాత్రమూ పిలవకూడదు. And without people, and what will the king will do? Whom will he rule? ఒకవేళ ప్రజలే లేకపోతే రాజు ఉండి ఆయన ఏం పరిపాలిస్తాడు? ఎవరిని పరిపాలిస్తాడు? So that is another thing. It reminds us that this God who is hallowed in heaven, he is the king, and to whom we are praying, we are part of the kingdom people. We are the people who are part of that kingdom. మరి పరలోకమందున్న తండ్రి అని పిలుస్తూ ఆయన నామాన్ని మనం హెచ్చిస్తున్నప్పుడు ఆయన రాజ్యానికి చెందిన వారిగా, ఆయన ప్రజలుగా, ఆయన యొక్క పరిపాలన కింద, ఆయన యొక్క అధికారం కింద మనం ఉన్నవారుగా గుర్తించుకోవాలి. So whenever we are praying, we are actually admitting and we are praising him, saying that you are my king. I am under your authority. I am part of the kingdom. I completely come under your governance and your rules and regulations. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఈ రాజ్యములో రాజు ఆయనే అని గుర్తించి గణపరిచి ఆయన యొక్క అధికారము కిందకి, ఆయన యొక్క ప్రభుత్వము కిందకి, ఆయన యొక్క పరిపాలన కింద మనము ఉన్నామని గుర్తించి ఆయన నామాన్ని మనం స్తుతించేవారుగా ఉండాలి. And here the ruler is important than the rule and the people. ఇక్కడ రాజ్యం అన్నప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పరిపాలన ఎలా ఉన్నది అన్నదానికంటే పరిపాలించే వ్యక్తిని బట్టి పరిపాలన ఉంటది. కాబట్టి ఆ పరిపాలకుడు అనేవాడు ముఖ్యం. అదే సమయంలో ఆ ప్రజలు కూడా ముఖ్యము. And the ruler decides everything, and the people in the kingdom are only supposed to follow. పరిపాలించే వ్యక్తే సమస్త అధికారాన్ని ఆయన వినియోగిస్తాడు, అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. పరిపాలన కింద ఉన్న వ్యక్తులందరూ ఆ నిర్ణయాలను గణపరిచి వాటిని వెంబడించాలి. And that's why whenever we pray this, it is also we need to understand in any kingdom, in any country, there cannot be two kings, there cannot be two presidents, there cannot be two prime ministers. పరిపాలన అనే మాటకు వచ్చినప్పుడు ఏ దేశంలో అయినా ఉండవండి, ఏ రాజ్యంలో అయినా ఉండండి, అందుకే ఇద్దరు ప్రధానమంత్రులు ఉండరు, లేకపోతే ఇద్దరు రాష్ట్రపతులు ఉండరు, ఒకే ఒకరు ఉంటారు. That's why this prayer also saying as a praising reminder that we cannot serve two masters, we cannot have two kings. అందుకే ఈ ప్రార్థన మన జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మనము ఇద్దరు యజమానుల్ని సేవించలేము, రెండు రాజ్యాలు రెండు రాజులు అనే ఉండవు, కానీ మనకున్న రాజు ఒక్కరే. And now once the moment I'm praying, that means I am saying that now I am under the rule of this king who is eternal, who is in heaven. ప్రార్థనలో ఈ మాట మనం చెప్తున్నాము అంటే పరలోకమందున్న ఒక రాజు ఉన్నాడు, ఆయన అధికారం కింద నేనుంటూ ఆ రాజరికాన్ని ఒప్పుకుంటూ నేను ఆ రాజుగారి విధులు చెప్పు నడుచుకుంటున్నాను అన్న భావంతో ఈ ప్రార్థన చెప్పాలి. The moment I say your kingdom come, that means you come and be a king, and I can't be a king and no other person can be a king in my life. That means willing to hand over the entire authority to someone else to rule my life. నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కాదు రాజు, వేరొకరు కాదు రాజు, కానీ పరలోకమందున్న తండ్రే రాజు అని చెప్పి ఆయనకి సమస్తాన్ని లేకపోతే నా జీవితాన్ని పరిపాలించే అధికారాన్ని కూడా అప్పగించడమే ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం. And the moment I'm praying this, that means now I won't rule my life. I will only obey and follow or submit.
మరి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సమస్తము ఆయనకి విధేయత చూపించి, సమస్తములో ఆయనకి విధేయత చూపించి, నన్ను నేను అప్పగించుకోవడం తప్ప నాదంటూ ఏది చిత్తం ఉండకూడదు. In another way, the moment we are praying this prayer, that means now there won't be any my own freedom. Now I'll come under the somebody's boundaries, because now there is a king in my life, the one who will be setting the rules for me. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, నాకంటూ స్వచిత్తము, స్వతంత్రత అనేది లేదు. ఎందుకంటే నన్ను పరిపాలించే రాజు ఒకడున్నాడు. ఆయన సరిహద్దుల్లోకి నేను వస్తున్నాను. ఆయన చెప్పినట్లే నడుచుకుంటాను. And when we praying that your kingdom come, your kingdom, what is it? Say that, let your love come in our midst. Let your mercy be part of me. Let your compassion be part of our community. Let the forgiveness will be, because these are all the characteristics of the kingdom of God. నీ రాజ్యం వచ్చును గాక అని చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఆ రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంతో పాటు వచ్చే లక్షణాలు, లేకపోతే ఆ రాజుగారి లక్షణాలు ఏంటంటే, ప్రేమ, కనికరము, జాలి, న్యాయము, క్రమశిక్షణ, తగ్గింపు, క్షమాపణ, సాత్వికము, మృదుత్వము, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాజుగారి లక్షణాలన్నీ వస్తున్నాయి అన్నమాట. And when we say king and kingdom come, where? It is in our family, in my life, in our fellowships. The kingdom come in our villages, in our nation. In a way, what we are saying is, Lord, you capture every aspect of my life, my family, and my country. So it is actually a great prayer. మరి నీ రాజ్యం వచ్చును గాక అన్నప్పుడు ఎలాగ అది జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అంటే, ఆ రాజుగారు ఆ రాజ్యము ఎక్కడ స్థాపించబడితే అంటే, మన జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో కూడా, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం, మన సహవాస జీవితం, మన రాష్ట్రాలు, దేశాలు అన్ని కూడా ఈ రాజుగారి ఆధీనంలోకి రావాలన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. That's why when we are praying, we are not praying an ordinary prayer. When we are praying in and out every day, praying that, Lord, you be ruler of my life, you be ruler of my family, you be ruler of my street, you be ruler of this nation, India, or the city where we are living. అందుకే ఈ ప్రార్థన మరి సాధారణమైన ప్రార్థన కాదండి. నీ రాజ్యం వచ్చును గాక అన్నప్పుడు, ప్రభా నీ రాజ్యంతో నువ్వు వచ్చి నన్ను పరిపాలించు, నా కుటుంబాన్ని పరిపాలించు, నా దేశాన్ని పరిపాలించు, సమస్తాన్ని పరిపాలించే దేవుడు, చివరికి నా హృదయాన్ని కూడా పరిపాలించే దేవుడు నీవని మనం ఒప్పుకుంటున్నట్లు. And then it's saying that your kingdom come on earth. The moment when his kingdom keep coming, and the kingdom of this world, there will be a fight. That's why our fight is not with the people, our fight is with the dark forces. The more we see this prayer is becoming reality, and there will be persecution, there will be conflict between the believers and between the godly people, between the ungodly people. నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ రాజ్యం ఎప్పుడైతే వస్తుందో, ఈ లోక రాజ్యం కూడా ఒకటి ఉన్నది. ఆ లోక రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారు శరీరులు కాదు, కానీ అంధకార చీకటి శక్తుల ప్రభావం, ఆకాశ మండలం దురాత్మల ప్రభావం. కాబట్టి ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఎల్లప్పుడూ ఒక సంఘర్షణ ఉంటది, ఒక పోరాటం ఉంటదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And that's why we need to keep on asking this. Jesus is king of my life. Do I see his kingdom in my midst? Shall we ask and plead the king to rule our communities and our families? మరి అందుకే ఈ మాట చాలా శక్తివంతమైన మాట. కాబట్టి ఈ పోరాటాల మధ్యలో మనం అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నిజానికి యేసు ప్రభు వారు నా జీవితంలో రాజుగా ఉన్నాడా, లేకపోతే ఆయన నా మధ్యన ఆయన రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడా, లేకపోతే ఆయన రాజ్యం కొరకు, ఆయన పరిపాలన కొరకు నా హృదయంలో నిజమైన ఆశ ఉందా, లేకపోతే ఆయనే నా జీవితానికి, నా కుటుంబానికి, లేకపోతే నా దేశానికి కూడా రాజుగా ఉండాలని నేను ఇష్టపడుతున్నానా లేదా అన్నవి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. And then it says that, give us this our daily bread. ఆ తర్వాత మాట, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. And it's what is teaching. It is teaching us to pray for ourselves, depending on Father, trusting in God for daily basis. మరి ఈ ప్రార్థన దయచేయము అనే మాట మనకి దేవుడి మీద మనం ఆధారపడుతున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రతి దినము మన దైనందిక జీవితంలో నేను దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నానని చెప్పగలగాలి.
And this petition is both for physical aspect and the spiritual aspect. మరి ఈ విజ్ఞాపన లేకపోతే విన్నపం అనేది ఇటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా కూడా దేవుని మీద ఆధారపడడాన్ని సూచిస్తుంది. And here also it doesn't focus on it doesn't say that give me my daily bread. It says give us today's daily bread. ఈ మాటలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నా అనుదిన ఆహారం అని రాయబడలేదు, కానీ మా అనుదిన ఆహారం అంటే తిరిగి మనం గుంపుగా అందరము కలిపి అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. And this kind of reminds the early church practice of being together, sharing together, helping one another, being sensitive to one another's needs. అందుకే ఆదిమ సంఘములో ఈ ప్రార్థన లేకపోతే ఈ మాట చాలా బాగా ఫలించిందండి. వారు ఒకరి గురించి ఒకరు పట్టించుకున్నారు, ఒకరి అక్కర్లో ఒకరు సహాయం చేసుకున్నారు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకున్నారు. And that's why whenever we are praying this, we also need to think that my prayer should include being sensitive to others' needs as well. I may not be able to practically help everyone, but I can very well include others' needs in my prayer, and as much as possible, I can consider others' needs to help in some extent practically. ఈ మాట మనకి ఏం నేర్పిస్తుందంటే ఇతరుల అవసరతల్లో పాలి భాగస్తులుగా ఉండడం. ఎందుకంటే పాలి భాగస్తులుగా ఉండడం అంటే ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయలేము, కానీ ప్రతి ఒక్కరిని పట్టించుకోగలము, ప్రతి ఒక్కరి అవసరతల గురించి మనం ప్రార్థన చేయగలము. అది ప్రాముఖ్యమైనది. And that's why when we are praying this prayer, and there should not be any room for grumbling and complaining and comparing, because there's so many things we may not be having. So we need to surrender to Jesus and say that, yes, He is my provider. He is the God who is my providence. మరి ఈ మాట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన అవసరతలు ప్రభు దగ్గర తీసుకెళ్తున్నాం కాబట్టి ఎటువంటి సనుగుళ్ళు లేకపోతే ఫిర్యాదులు లేకపోతే మరి గొనుక్కునే తత్వం మనలో ఉండకూడదు. కానీ సమస్తము సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడుతున్నానన్న మాటతో మనం పూర్తిగా ఆయనకు లోబడుతూ ఆయనే మన సర్వస్వమాన్ని గుర్తించి గ్రహించి ఈ మాట పలకాలి. And this also reminds that what is and what is the future security, what is the children's security. But this prayer tells us that daily dependence on God is the only security. Brother, I missed some words because your voice is not clear. Can you tell me once again? Reminding that our security comes every day from the Lord. మన యొక్క భద్రత అనేది దేవుడి నుంచి వస్తుందని మనము గ్రహించుకోవాలి. And though we all used to listening to what is your security, have you thought about your future? మరి భద్రత అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. Yes, go ahead, sister. మన భద్రత అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన భవిష్యత్తు గురించి అని కాదు, కానీ it's on an everyday basis, daily basis. We need to remember our security is in the Lord, and we need to encash that every day. ప్రతి దినము మన భద్రత మనం ఆధారపడేది దేవుని మీద అని దైనందిక జీవితంలో ఈ మాటను గుర్తించి మనం ప్రార్థన చేయాలి. And now the question need to be asked: how are my spiritual food habits? Am I only focusing on my materialistic needs, or am I focusing on my spiritual needs as well? మరి ఆత్మీయంగా నేను తీసుకున్న ఆహారపు అలవాట్లు ఎలాగున్నాయి, లేకపోతే భౌతికమైన వాటి మీదే నేను మనసు పెడుతున్నానా, దృష్టి పెడుతున్నానా అన్నది కూడా ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. And this is what we need to teach our children and communities: depending on God. Don't depend on us. We are here to provide you, but there is a limitation. As a parents, as an elders, we can do it. Ultimately, you need to trust God. Ultimately, you need to relate with God. This is something we have to tell our children. Our children's security doesn't come from parents. Our children's security comes from the Lord. They need to understand that.
మన పిల్లల యొక్క భద్రత, మన పిల్లలకి మనం ఇచ్చే పోషణ అది కొంతవరకే కాబట్టి పిల్లలకు కూడా అది మనం నేర్పించుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను నీకు కొంతవరకే ఇవ్వగలను, నేను నీకు కొంతవరకే సహకారం చేయగలను. కానీ నీ యొక్క భద్రత, నీ యొక్క పోషణ దేవుడి దగ్గర నుంచి వస్తాయన్న విషయము వారికి అవగాహనలోకి వచ్చేలాగా మనం వారికి నేర్పించాలి. And next about forgive our debtors, and what it is saying that the sustaining relationship, importance of sustaining relationship between God మరి and one another. మన రుణాలు క్షమించని మన అపరాధములు లేకపోతే మన రుణస్తులు క్షమించని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడికి మరి వేరొక వ్యక్తికి లేకపోతే మనకి ఉన్న ఆ కొనసాగింపు బాంధవ్యాన్ని గుర్తు చేస్తుంది. And this is also reminding us that yes, I am the sinner and Lord has forgiven me. It's recognizing my own status, my corrupt mind, how Lord has shown me mercy, now how I need to show mercy. మరి అపరాధములు క్షమించబడ్డము, రుణాలు క్షమించబడ్డం అన్నప్పుడు నేను పాపిని, ఆయన నన్ను క్షమించేవాడని నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి స్థితిగతులు జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో దేవుడిని బట్టి దేవుడి కొరకు ఇతరులు క్షమిస్తూ పోవాలి. And what does it mean? The moment we are praying this, it is telling us there are so many hurts, misunderstandings, and we are upset with one another. There are so many conflicts. But the moment we pray this, it is inviting us to let go, not to hold on to, not to have a grudges, not to take a revenge, not to feel hurt and against anyone. Don't consider anybody as enemy. మరి ఈ మాట మనం పలుకుతున్నప్పుడల్లా మన మనసులోకి రావాల్సిన విషయం ఏంటంటే నిజమే, మనుషులుగా మనకి ఎంతో మంది బాధించి ఉండవచ్చు, గాయపరిచి ఉండవచ్చు, ఎన్నోసార్లు మనము ఆ దెబ్బలు ఆ నొప్పి భరించి ఉండవచ్చు. కానీ దేవుణ్ణి బట్టి మనము ఆ క్షమాపణ అనేది నేర్చుకోవాలి తప్ప దాన్నే పట్టుకుని మనం వేలాడకూడదు. That's why though we pray regularly, and in reality, many times our relationships are not reconciled, and reconciliations and forgiveness, giving forgiveness, asking forgiveness, or letting go of the past is not happening. That's why we are not understanding the implication of this prayer, the significance of this prayer. ఈ మాట మనం ప్రార్థనలో ఎన్నోసార్లు ప్రతిదినం చెప్తూ ఉంటాం. కానీ అసలు నిజమైన క్షమాపణ, నిజముగా క్షమించబడ్డము, క్షమించడం అనే విషయాలను మనం అర్థం చేసుకోలేకపోతుంటాం. ఆ పగ, ప్రతీకారాలు, ఆ గాయాల వల్ల పొందిన ఆ నొప్పిని మనము ఇంకా మనసులో పెట్టుకుంటూ ముందుకు కొనసాగలేని స్థితిలో ఉంటాం. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన మాట అని జ్ఞాపకం చేస్తున్నాను. Around us, the world is divided. Around us, the people are hating with one another. There is no harmony. Families are divided, broken relationship. Now we, those who pray this Lord's Prayer, we need to be different as a saved people. We are repeating this prayer, so then we need to practice this prayer. ఈ లోకమంతా కూడా విచ్ఛిన్నమైపోయిన పరిస్థితిలో ఉంది, విభాగించబడిన పరిస్థితిలో ఉంది. ఎవరు ఇంకొకరి అభివృద్ధిని చూడలేరు, ఐక్యతతో ఉండలేరు, లేకపోతే శాంతి సమాధానాలు కోరుకోలేకపోతున్నారు. కుటుంబాలు కూడా విడిపోతున్నాయి, సన్నిహిత సహవాసాలన్నీ కూడా విరగొట్టబడుతున్న పరిస్థితిలో దేవుణ్ణి నమ్ముకున్న మనము, ఈ ప్రార్థన చేస్తున్న మనము పూర్తిగా దానికి విరుద్ధంగా జీవించే ప్రజలుగా ఉండాలి. That's why in Matthew 5:23-24, Jesus brings a new teaching. It's an upside down or opposite to the world teaching. Onus to forgive is not the one who has hurt us. The onus is the one who is experiencing the hurt as to forgive. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి తలకిందులుగా మనకు అనిపించే ఒక మాటను యేసు ప్రభు వారు నేర్పించారు. మరి బలి అర్పిస్తున్నప్పుడు నీ సహోదరుడు నీకు విరోధముగా తప్పు చేశాడు అనిపించినా కూడా, అంటే నువ్వు తప్పు చేయలేకపోయినప్పటికీ నీ సహోదరుడు తప్పు చేసినా సరే నువ్వే వెళ్ళి ముందు ఆ బలిని విడిచిపెట్టి సమాధాన పడాలి అంటున్నారు. And with the natural principles of this justice tells us that the one who has got angry with you is the one first has to tell sorry. The one who has made a mistake against you has to first tell the sorry. But the word puts around upside down. It's not easy. It's not easy to restore the relationship. We need a humility. We need to die. We need to put ourselves on the cross again.
మరి ఈ లోకము తీరు ప్రకారము కాకుండా, అంటే ఈ లోకంలో తీరు ఎలాగుంటదంటే, మొట్టమొదట ఎవడు తప్పు మాట్లాడాడో, ఎవడు కోపపడ్డారో, ఎవరు పొరపాటు చేశారో వాళ్ళే క్షమాపణ అడగాలి. నేనే తప్పు చేయలేదు కాబట్టి మొట్టమొదటిగా నేను అడగవలసిన అవసరం లేదు అనుకుంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదండి. వాక్యము అందుకు పూర్తిగా విభిన్నంగా ఉంది. ఎందుకంటే మనం తప్పు చేయలేకపోయినప్పటికీ కూడా మనమే చెప్పాలి. ఎందుకంటే మనం క్రీస్తునందు వధించబడిన వారము, క్రీస్తు కొరకు చనిపోయిన వారము. ఇంకా సమస్తము క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్తున్నాం కాబట్టే ఈ మాట యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించాలి. I don't know how many of you are still hurt with people, are upset, and then bitterness is there. And today is an invitation to release those hurt, and don't hold on to that hurt. ఈ ఉదయకాల సమయంలో మీలో చాలా మంది గాయాలు పొందుండొచ్చు, లేకపోతే బాధింపబడి ఉండవచ్చు, లేకపోతే మీలో ఆ ద్వేషము, ఆ బాధ ఇంకా ఇప్పటికీ ఉండవచ్చు. కానీ నేను మీకు ఒక ఆహ్వానం పలుకుతున్నాను. వాటిని విడిచిపెట్టి ఈ ప్రార్థన ప్రకారము జీవించండి. Irrespective of the other person's response, you need to have a release and the freedom by forgiving. Don't wait for how they respond. That is not for you, for me. I need to do my part. అవతల వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడు అన్నదాన్ని ఆలోచిస్తూ ఉండకుండా దేవుని వాక్య ప్రకారం మనము, లేకపోతే నేను క్షమించడం అనే విషయంలో ముందుకు కదలాలి, ప్రతిస్పందించాలి. And next one says, lead us not into temptation, deliver us from evil. It is basically saying that శోధనలకు teachers తేక cautioning them about, yes, there is an existence of the evil and temptation in this world. శోధనలకు తేక కీడు నుంచి తప్పించమనే మాట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము మరొక మాటను అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో చెడు అనేది ఉన్నది, లేకపోతే దుష్టుడు అనేవాడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేస్తున్నాం. And it is also praying that, yes, we need to endure tribulation and persecution. We need to face either fight or flee the temptations. ఈ లోకంలో ఉన్న చెడును బట్టి మన ఆత్మీయ జీవితంలో కొన్ని శ్రమలు, శోధనలు, కీడు అనేది మనం తప్పకుండా అనుభవించాలి, హింస అనేది అనుభవించాలని చెప్పి మనం ఈ మాట ద్వారా నేర్చుకుంటున్నాం. And when it says the leaders not into temptation, that means this Lord in the Lord's Prayer is telling that when you live in this world as a disciple follower of Christ, you also understand the realities of life in this world. In this world, there are pressures, there are pleasures, there will be temptation. People will force you, they will be pushing you, so many things attracting you. You need to cover yourself, you need me, you need to depend on me, you come to me. శోధనలోకి తేక అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా శోధన ఎలాగొస్తుంది అన్నది ముందుగా మనకు అర్థం అవ్వాలి. శోధన ఒకవేళ బాంధవ్యాల నుంచి రావచ్చు, బంధువుల నుంచి రావచ్చు, ఈ లోకం నుంచి రావచ్చు, సుఖభోగాల నుంచి రావచ్చు, మనుషుల నుంచి రావచ్చు. ఏ రకంగా శోధన వచ్చినప్పటికీ కూడా దాన్ని జయించగలిగిన వ్యక్తిగా, దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా, మరి లోకంలోని చెడును బట్టి హింస వచ్చినప్పుడు దేవుని కొరకు నిలవబడే వ్యక్తిగా మనం ఉండాలని ఈ ప్రార్థన మనకి ప్రభు నేర్పించారు. That's why many times when we are believers are growing in the Lord and we think that we are we are safe. Yes, we are safe in Christ, but the reality is we will be every day facing these temptations and these the sinful atmosphere we will be coming across. We are not exceptional, but how we deal it, how we respond it, how we succumb to it is what we have to learn. That is what it is saying, that you depend on me, you be sensitive to those things. ప్రార్థన ఎందుకు చేసుకుంటామంటే మనం సురక్షితంగా ఉండాలని చాలా సార్లు ప్రార్థన చేస్తాం. నిజమే, క్రీస్తునందు సురక్షితంగా ఉంటాం. సురక్షితంగా ఉన్నామన్నంత మాత్రాన ప్రతి దినము ఈ లోకం నుంచి, పాపం నుంచే శోధనలు మన జీవితాన్ని తాకవని కాదు. కానీ వాటి మధ్యన మనం పోరాడుకుంటూ, ఆ వాస్తవాన్ని మనం గ్రహించుకుంటూ, ఆ శోధనల మధ్యలో మనకు వచ్చే ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా తప్పించబడుతూ ఉండడమే సురక్షితము. And that's why we need to have a self-discipline. That's why we need to cannot depend on the willpower. We cannot overcome the temptation by willpower. We need to depend on God, and we need to have some disciplines and some practices and change in habits and change in relationships and change in some practical aspects of our lifestyle.
మనంతట మనమే ఈ శోధనలు జయించలేము కాబట్టి దేవుడి మీద ఆధారపడాలి. అదే సమయంలో దేవుడి మీద ఆధారపడుతున్న మనము మరి క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి. క్రమశిక్షణ జీవితం అంటే ఏ విషయం ద్వారా, ఏ వ్యక్తి ద్వారా ఎక్కువగా శోధనను అనిపిస్తుందో ఆ శోధనకి దూరంగా ఉండడము, లేకపోతే ఆ శోధన వస్తున్నప్పుడు ఎలా జయించాలో నేర్చుకోవడం అనేది కూడా మనకు తెలియాలి. Remember, Lord will never tempt us. He will never allow us beyond our limitation. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడండి. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపనీయడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. And finally, the ends with that your kingdom, honoring and glorifying Lord. ఈ ప్రార్థనలో చివరి మాట, రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. And it is reminding us that all the praise and honor, glory belongs to God alone. That means our purpose in both life and death is to bring Him glory in everything we do. మన బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుతున్నాడు అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ సమస్త విధములైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే మనం చెల్లించాలి. We are called to honor Him through our work in the marketplace, in the worship place, at home, while we are playing, whether we are doing a business, whether we are in a teaching ministry, whatever we do, we need to experience Him, we need to thank Him, we need to honor Him through our being and through our doing. దేవుణ్ణి కనపరచడం అంటే కేవలం సంఘం మధ్యలో కూర్చుని మాత్రము కాదు, కానీ మనం పనిచేస్తున్న స్థలాల్లో, మన వ్యాపార స్థలాల్లో, లేకపోతే మన ఇళ్లలో, ఆడుకుంటున్న స్థలాల్లో, వెళ్తున్న స్థలాల్లో, ఎక్కడున్నప్పటికీ ఆ స్థలం ఏదైనప్పటికీ కూడా దేవుణ్ణి మనం గుర్తించాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను మాత్రమే గణపరచాలి. And also it is telling that God is over all and He is fully controlled. That means I need to have this calmness, be restful, be refreshed, and be confident in the knowledge that this God is the God who is over me and who is in fully control of my life and my world. దేవుడి యొక్క గుణ లక్షణాన్ని మనం గుర్తించినప్పుడు మనం నెమ్మదిగా ఉంటాము, నిర్భయంగా ఉంటాము, దేవుని యందు అభయము కలిగి జీవించగలుగుతాం. ఆ గుర్తించడం ఎలాగంటే, దేవుడే సమస్తానికి ఆధిపత్యం వహించేవాడు, దేవుడే సమస్తాన్ని తన కింద తీసుకునేవాడు, దేవుడే సమస్తానికి అధికారి అయి ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. And then just to end with this, and for us to time to reflect and time to submit, and though we will be now praying the Lord's Prayer as we pray, let's again, now from now on, when we'll be using this Lord's Prayer, now little bit be more slow and understand importance of relationship with Christ, relationship with one another, the way we need to honor God. మరి ప్రభు నేర్పిన ప్రార్థన ప్రతిదినము గబగబా చెప్పుకుని వెళ్ళిపోతున్నాం, కానీ దాని వెనకాతలు ఉన్న అర్థాన్ని మనము గ్రహించుకుని ఈ సమయంలో మనల్ని మనం అప్పగించుకుందాం. ఎందుకంటే ఈ ప్రార్థన ఏమి నేర్పిస్తుందంటే, దేవుడితో మనకున్న సంబంధాన్ని నేర్పిస్తుంది, దేవుడిని మనం ఎలా హెచ్చించాలో నేర్పిస్తుంది, దేవుడి యొక్క అధికారాన్ని మన జీవితంలో గుర్తు చేస్తుంది, దేవుడి మీద మనం ఎలా ఆధారపడాలో నేర్పిస్తుంది, ఇతరులతో మనకున్న సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలో కూడా నేర్పిస్తుంది. And to have a single aim in life to glorify Him. కేవలము ఒకే ఒక గురి కలిగి ఉండడాన్ని కూడా ఈ ప్రార్థన గుర్తు చేస్తుంది. అదేంటంటే ఆయన నామాన్ని మాత్రమే మహిమపరచుట. And may the Lord help us from now on to this Lord's Prayer, which is very encouraging, which it actually lifts us up, and it also reminds us the seriousness. So we be with thankfulness and with the seriousness, and we need to live out as a children of God. దేవుని బిడ్డలుగా ఉదయకాల సమయంలో ఈ ప్రభు నేర్పిన ప్రార్థన యొక్క అర్థాన్ని మనము నిజంగా అర్థం చేసుకోగలిగితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన చేస్తాం. అదే సమయంలో ఆ ప్రార్థనలో ఉన్న తీవ్రతను మనం గ్రహించి కూడా ఈ ప్రార్థన మనం చేయగలుగుతాం. And we also need to teach our children and our communities on this, that way they also need to understand it is in itself is a comprehensive. Throughout the year, you can take and talk on this as in a series of messages in any church.
మరి మన పిల్లలకి మనం ఈ ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు, అలాగే సంఘముల్లో సహవాసంలో ఈ ప్రార్థన మనం చెప్తున్నప్పుడు కూడా, ఈ ప్రార్థన ఏదో ఒక దినానికి పరిమితమైంది కాదు, కానీ మన జీవిత కాలం అంతా కూడా అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, అందులో ఉన్న ఇంకా లోతైన అర్థాలను మనము సందేశాలుగా కూడా అందించవచ్చు. And may the God help us, and thank God we have this God who is in heaven, and let his name be glorified. మరి ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మాత్రమే గణపరిచే వారిగా మనము జీవించగలుగుతూ ఉండాలి. Thank you, sister. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Praise the Lord. Thank you so much, sir, for the wonderful word. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ట్రాన్స్లేటింగ్. ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మధ్యలో పాస్టర్ మురళీ బాబాయ్ గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది. అలాగే అయ్యగారు చెప్పిన వాక్యం హృదయానికి హత్తుకుంది. మరి మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము అనే మాట. మన ఇతరుల అపరాధాలను మనం క్షమించం కనుక దేవుడు మన అపరాధాలను క్షమించడు. శోధన విషయం వచ్చేసరికి యోబు గారు గొప్ప శోధనలు కలిగాయి. సాతానుడే నిందించాడు ప్రభువుని, నీవే కదా నాకు ఆయన అప్పగించే నిష్కారణంగా అని. మరి మోయలేనంత శ్రమలు దేవుడు మనల్ని పెట్టడు. పరలోక ప్రార్థన, దాని వచ్చే అవినేత్యాన్ని గురించి వివరించిన అయ్యగారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. చేయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఉదయకాల వేళ మీ దాసు నీలో పెట్టుకున్నారు, సిలువ చాటును మరుగుపరిచారు. మేలైన శ్రేష్టమైన పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మాకు వివరించారు. పరలోక ప్రార్థన ఔన్నత్యాన్ని, నేను దాని ఆవశ్యకతను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీ ప్రిబిడ్డను తండ్రి బలంగా వాడుకుండా ఆయా ప్రాంతాల్లో మరి ఘనమైన మీ సాధనంగా వాడబట్టడానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామైనా మా దేవ. మరి వారి కుటుంబంలో దాచిన మేలు వారికి అనుగ్రహించని, వారిని వారి సాగైన సహాయాన్ని వారి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగనే ట్రాన్స్లేట్ చేసినటువంటి ప్రియ సహోదరిని, ఆ బిడ్డను కూడా మీరు దీవించండి, ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి ఆయన. సమస్యల నుండి ఆ బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగనే ఈ జూమ్ కూడికి ఏర్పాటు చేసి మమ్మందరినీ ఒక చోట చేకూర్చినటువంటి బావిని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నానైనా. నన్ను వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ జూమ్ కూడికి నిరంతరం కొనసాగడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే నేను ఇంతవరకు నడిపించినటువంటి జాన్సన్ బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నా. బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించి దీవించి, మీ నామ మహిమార్థం వాడబడే బిడ్డలకు ప్రతి బిడ్డను ఆయుత్తపరచమని, మా కొర సెలవులో తన ప్రాణాన్ని పలికిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తునామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి మీద నెరవేరునుగాక. మన దినాహారము దయచేయి, మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. సోదరుని రాజ్యము మహిమ నిరంతరం ఎరగినారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి నీ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరికూడిన మనకును, సకల పరిశుద్ధులకును, వాక్యం బోధించినటువంటి బిడ్డలకును, ట్రాన్స్లేట్ చేసిన బిడ్డకును, జూమ్ కుడికిని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకును, అధ్యక్షత వహించిన బిడ్డకును, జూమ్ కుడికిలో ఉన్న ప్రతి బిడ్డకును సదాకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని శాఖకి, విక్టరీ మనల్ గారికి, అలాగే స్వర్ణ తాంటి గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. రికార్డింగ్స్ అండ్ మెసేజ్లు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, మన యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. అలాగే గ్రూప్ లో కూడా డాడీ షేర్ చేస్తున్నారు, దయచేసి గమనించవలసిన కోరుచున్నామండి. అలాగే రేపు దినం రేపు తెలుసుకుందాము. వండర్ఫుల్ డే. ప్రైజ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్.